ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజే బాబు మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. బాబు మోహన్ గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను. 15 కోట్ల తెలుగు ప్రజలు దాదాపు 1500 మూవీల్లో 1451 అంటే దాదాపు 15 కోట్ల తెలుగు ప్రజలు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో అయితే ఇంకెక్కువ మంది, ఓన్లీ తెలుగు వారే 15 కోట్ల మంది వారు మూవీలు వాచ్ చేశారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 2 సార్లు టీడీపీ, 1 సారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు, తెలుగు ప్రజల కొరకు, వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, అన్ని విధాల ఆదుకోవడం, ఉచిత విద్య, వైద్యం. ఇప్పటి వరకు 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం. బీజేపీ పాలన 15 సంవత్సరాలు చూసాం. టిఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చూసాం. టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా 14 సంవత్సరాలు చూసాం. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే, అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు వితంతువులకు, అనాథులకు అభివృద్ధి కొరకు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని, ఎకానమీని మద్దతిస్తున్నారు. అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీకి, ఈరోజే మోదీ గారు వచ్చారు, బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణలో వారు గెలవాలి, మీరు గెలిపించాలి. లక్షల మంది క్రైస్తవులు, దళితులు, బీసీలు, ముస్లింలు, బడుగు బలహీన ప్రజలు. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన లేదా 2-3% ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు, అంబేద్కర్ ఆశయాలు జరగలేదు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా, దళితులను ముఖ్యమంత్రి చేస్తాం. చేశారా? లేదు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఏదో 2 సంవత్సరాల దళితుల్ని ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప 60% ఉన్న బీసీలు కానీ, 27% ఉన్న కాపులు కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? లేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు. ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి. నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు. వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని దూరంతో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీని ఉండేవాడిని. ఎవరితో పెట్టి పంపారు. నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను.
ఏంటి వాట్ ఈజ్ దిస్ అని అడిగారు. ఇది లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి. వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాడు. నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరు కనిపించుకోండి అని కూడా చెప్పినాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ రాజకీయ పట్టరా దీన్ని హెచ్చకుండా రాజకీయం ఉంటుంది, ఉడుపుక్కల రాజకీయం పెట్టి మళ్ళా నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా, అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారు. తీరా చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్, మందకృష్ణ మాదిరి గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చీచి అని రాజీనామా. సరే సార్ని కలుద్దామని వస్తే సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే పాపం. నా అనుబంధం చెప్పాను కదా. సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. సార్ నాకు ఏమవుతుంది సార్, నేను కాకినాడకి వెళ్ళినాడు. నువ్వు అసలు ప్రచారమే చేయకుండా ఎమ్మెల్యే అయిపోతావు, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను అన్న. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి. ప్రచారం చేసినా పెట్టావు కండ వేసుకోవద్దా కాదు, ఇప్పుడు వేసుకో. మీ ఆజ్ఞ ఎట్టాగో మీకు సర్వహక్కులు ఉన్నాయి కదా నా మీద. ఏ పాల్ గారి కోసం ఏమైనా చేస్తా, అది వేరే విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా. విజయ్ నుండి కూడా నేను షూటింగ్లో ఆపేసి వెళ్ళాను సార్ కోసం. కానీ ఒక కోరిక తీరలే. సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేను. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది. కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వెళ్ళి అలా సరే సార్ వరంగల్ అన్నారు, అనౌన్స్ చేశారు. దానికి టైం ఉంది కానీ నేనైతే రెడీ. ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను. కానీ చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు. మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడికి పోయినా నువ్వు ఈడ కూర్చున్నా ఉన్నావు కదా, నువ్వు ఈడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీగా పోదాము అని నేను బీజేపీలో చేరితే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక ఇంక వద్దులే అనుకున్నాను. సార్ ఏమో ఇప్పుడు ఇది అన్నారు. సరే కానీ ఎట్లయినా నేను రెడీ, నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంది కదా. కనుక దానికంటే ముందు కేఏ పాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాల వారి యొక్క దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారి వీళ్ళకి. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఫ్యూచర్ ఎలక్షన్కి కంటెస్ట్కి ఇది అవసరం కనుక ఏమని కదా సార్ పని చేసుకోండి, ఉంచుకోవడం మంచిది. ప్రేమ గట్టి దాచిపెట్ట ఇదే ఫ్రేమ్ మనం కూర్చున్నది. ఇంకా జూమ్ వెళ్తుంది కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.